చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి పార్లమెంట్ బడ్జెట్ రెండవ విడత సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా కేవలం ఇవాళ వాయిదా వేసి అవకాశం కనబడుతోంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందులోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్రం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లోనే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ చట్టాన్ని తెచ్చింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని 2023లో తీసుకొచ్చిన చట్టంలో ప్రస్తావించింది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లు సెక్షన్ 5లోనూ ప్రస్తావించింది. 2023లో ఆమోదించిన 106 రాజ్యాంగ సవరణ ప్రకారం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాల్సి ఉంది. అయితే కులగణనతో పాటు జనగణనకు సుదీర్ఘ సమయం పట్టనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యమై మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మారిన రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నారు. రిజర్వేషన్లను ముందుగానే అమలు చేసేలా రొటేషన్ పద్ధతిలో నియోజకవర్గాలు మారేలా సవరణ బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగంగా ప్రయత్నాలు స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. మహిళా రిజర్వేషన్ అమలుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా దీంట్లో తీసుకురాబోతుంది. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ రెండవ విడత సమావేశాల్లోనే ఈ మహిళా బిల్లుకు సంబంధించిన అంశాన్ని తీసుకురావడానికి కేంద్ర హోంశాఖ కసరత్తు చేసింది. ఇప్పటికే అన్ని పార్టీలతోటి కూడా అమిత్ షా స్వయంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇటు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఈ యొక్క బిల్లుకు సంబంధించి ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ ను పెట్టాలంటూ కూడా విపక్షాలు కోరిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నేటితోటి రెండవ విడత బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ముగుస్తుండటంతో నిరవధిక వాయిదా వేయకుండా కేవలం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు ఇటు లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలు ముగిసే సమయానికి ఈ రోజు సాయంత్రం ఈ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. చట్టసభల్లో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ కి సంబంధించిన ప్రక్రియ ఈ రోజు ఏదైతే ఉభయ సభలను వాయిదా వేసే సమయంలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశ తేదీలను కూడా ప్రకటిస్తారు. అయితే మహిళా రిజర్వేషన్ అమలు చట్టంకు సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడం, కులగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే 2023లో చట్టసభల్లో మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ కల్పించేందుకు చట్టాన్ని ఇప్పటికే పార్లమెంటు ఆమోదించడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే 2029లో జరగాల్సిన ఎన్నికల్లోనే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ని అమలు పరిచే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు ప్రస్తుతం కేంద్రం చేస్తూ ఉంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళా రిజర్వేషన్ అమలు అని 2023లో చేసిన చట్టంలో ప్రస్తావించడం జరిగింది. అయితే దీంట్లో కొంత ఏదైతే రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి సెక్షన్ 5లో దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా చేయడం జరిగింది. అయితే 106వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 2029 ఎన్నికల్లో అమలు కావాల్సిన మహిళా రిజర్వేషన్లను ఇంకా దానికి సంబంధించి కొంత టెక్నికల్ గా ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఈ యొక్క ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కులగణనతో పాటు జనగణనకు కూడా సుదీర్ఘ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యమయ్యి 2029లో మహిళా రిజర్వేషన్ అమలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముఖ్యులు భావిస్తున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. రిజర్వేషన్లు ముందుగానే అమలు చేసే విధంగా
రొటేషన్ పద్ధతిలో నియోజకవర్గాలు మారే విధంగా ఈ యొక్క సవరణ బిల్లును తయారు చేస్తుంది. మొత్తంగా 2029 ఎన్నికలలోనే ఈ మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో అంటే ఇటు లోక్సభ రాజ్యసభలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా 33% మహిళా రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చే ఈ చట్టం 2029 ఎన్నికలకు అమలు చేయాలంటే 2011 జనాభా ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రెండింటికి సంబంధించి ఈ 16, 17, 18 ఈ నెలనే ఈ 3 తేదీల్లోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకురాబోతున్నారు. గోపి, అయితే ఓ ప్రక్కన జనగణన కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఇప్పటికే ఆ విధంగా అడుగులు కూడా వేస్తోంది. సెన్సెస్ ఈ పాటికే జరగాల్సి ఉన్న నేపథ్యంలో కోవిడ్ కారణంగా ఆగిపోయింది. సో ఇప్పుడు ఆ జనగణన చేస్తూ ఆ లెక్కల ప్రకారం కాకుండా 2011 లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్ ఇవ్వడానికి ఆంతర్యం ఏంటి? అయితే ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ గా ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. 2011 జనాభా ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి జనగణన కులగణన చేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ యొక్క జనగణన కులగణనకు సంబంధించిన షెడ్యూల్ ని ఇప్పటికే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నెల నుంచే ఈ యొక్క ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ముందుగా ఇళ్ల సర్వేని చేస్తారు, ఆ తర్వాత వ్యక్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. అయితే ఇందులో ఈ 2027 ఈ యొక్క జనగణన పూర్తి అయిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన, జనాభా నిష్పత్తి, కులాల ఆధారంగా రిజర్వేషన్లు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మహిళా రిజర్వేషన్ ని 2029లో అమలు చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే 29లోనే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అమలు చేసే విధంగా 2023లోనే దీనికి సంబంధించిన చట్టం చేయడం జరిగింది. అయితే 2029లో ఈ యొక్క చట్టాన్ని అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ ని అంటే దానికి ముందుగానే అంటే ఈ సంవత్సరమే ఈ జనగణన కులగణన పూర్తి అయితే ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ 2011 జనగణన ఆధారంగా చేసుకోవడానికి ముఖ్యంగా ఇటు సౌత్ నుంచి వస్తున్న విజ్ఞప్తులు అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారంటూ కూడా వచ్చిన నేపథ్యంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ 50% పెంచుతూ అంటే నియోజకవర్గాలకు సంబంధించిన అంశం పైన 50% పెంచుతూ ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ ఉండడంతో ఇటు వివాదాలకు కొంత చెక్ పెట్టే ఆలోచన, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ ని పకడ్బందీగా అమలు చేసే యోచన ఈ రెండింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏకకాలంలో ఈ 2 బిల్లుల్ని కూడా తీసుకొచ్చేందుకు కేంద్రం 16, 17, 18 తేదీల్లోనే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.